సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు నా ముస్లిం సోదరులు అని చెప్పి రాజ్యసభలో ఒకలాగా, లోక్సభలో ఒకలాగా మాట్లాడారు. మరి దానికి ఏమంటారు? నా బీసీ, నా ఏసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఎత్తుకున్నటువంటి నినాదం. మరి నా ముస్లింలు దాంట్లో, నా మైనారిటీలో అనే ఒక లైన్ మనం తీసుకొని ఆలోచించి మాట్లాడినట్లయితే వక్ఫ్ సవరణ బిల్లు, దీని యొక్క పేరు ఉమీద్. మరి ఉమీద్ అనే చట్టాన్ని అమలు చేసేందుకు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి బీజేపీ పార్టీ ఒక బిల్లు తెచ్చింది. ముస్లింల యొక్క సంక్షేమానికి దేశం మొత్తం మీద ఉన్నటువంటి 9,40,000 ఎకరాల భూమి నిరుపయోగకరంగా ఉంది వక్ఫ్ ఆస్తులలో. దానిని ముస్లింల యొక్క అభ్యున్నతికి, సంక్షేమానికి ఏ విధంగా వాడాలి అని చెప్పేసి దానిని ఉద్దేశించి బీజేపీ పార్టీ వక్ఫ్ సవరణ బిల్లు తేవడం జరిగింది. దాని పేరు నామకరణం వచ్చేసి ఉమీద్. మరి ఇప్పుడు 1954లో తొలి అడుగుపడింది, 1995లో బోర్డులు పెట్టారు. మరి నాటి నుంచి నేటి వరకు ముస్లింలు కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారు. లేకపోతే ఇప్పుడు తల్లి కాంగ్రెస్ పార్టీ అయితే పిల్ల కాంగ్రెస్ అనేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి ముస్లింలు వెన్నంటే ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నటువంటి నేటి పరిస్థితుల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ముస్లింలు ఆయన వెంట నడిచేటువంటి ముస్లింలు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో లోక్సభలో మిథున్ రెడ్డి గారు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. వక్ఫ్ సవరణ బిల్లుకు మేము వ్యతిరేకము అని చెప్పేసి ఘనంగా చాటి చెప్పుకున్నారు. సోషల్ మీడియా వేదికగా విచ్చలవిడిగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? అక్కడికే వస్తున్నాను. మరి రాజ్యసభలో ఈ బిల్లుకు సంబంధించి 128 మంది ఓట్లు వేయగా 95 మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు. మరి లోక్సభలో మేము వ్యతిరేకం ఈ బిల్లుకు అని చెప్పినటువంటి మిథున్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ చెందినటువంటి లోక్సభ ఫ్లోర్ లీడర్లను కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఒక రకంగా స్టేట్మెంట్ ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆదేశాలు వస్తేనే. మరి రాజ్యసభకు వచ్చేసరికి రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ పార్టీకి 7 మంది సభ్యులు ఉంటే 7 మంది ఏకంగా బిల్లుకు మద్దతు ఇచ్చారు. అక్కడ వ్యతిరేకం, ఇక్కడ ఆమోదించబడ్డం. ఇప్పుడు దీన్ని ఏమనుకోవాలి అంటే ఇక్కడ అయిన తర్వాత కొన్ని డిస్కషన్ చేసిన తర్వాత మళ్ళీ మార్చుకున్నారంటారు అభిప్రాయాలు? ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటినాక బోడి మల్లన్న అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు లోక్సభలో వ్యతిరేకమైన ఎందుకన్నారు, రాజ్యసభలో ఎందుకు మేము అనుకూలం అని చెప్పేసి ఓట్లు వేశారు? చెప్పండి. నేనేమంటున్నానంటే ముస్లింలు సమాజం కానీ ఇస్లాం సమాజం కానీ ఇది గుర్తించాలి. 2 నాలుకల ధోరణి. నిజంగా ముస్లిం మైనారిటీల మీద ప్రేమ, ఆప్యాయత, విశ్వసనీయత ఉన్నట్లయితే కనీసము రాజ్యసభలో ఎందుకు పోరాడలేదు? 7 మంది చేత ఎందుకు వ్యతిరేకంగా ఓటు వేయించలేదు? మరి 2 నాలుకల ధోరణి ఇక్కడ బయటపడింది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ఆస్తులు, తన యొక్క కేసుల దృష్ట్యానే రాజ్యసభలో 7 మంది చేత ఓట్లు వేయించారని ఒక రకంగా అనుకోవచ్చు. లేదు 7 మంది సభ్యులు కూడా బీజేపీలోకి జంప్ అయిపోతున్నారని కూడా అనుకోవచ్చు. అదైతే అనుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశంలో 4వ అతిపెద్ద పార్టీ, 150 మంది ఎమ్మెల్యేలతో మ్యాండేట్ ఇచ్చారు. 22 మంది లోక్సభ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యులు, మొత్తం 31 మంది ఆయన చేతిలో బలం. మరి కనీసము సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఎన్ఆర్సీ, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 ఇలాంటి చాలా బిల్లులు వచ్చాయి. ఒక్కదానికన్నా ముస్లిం మైనార్టీల పట్ల ప్రేమ ఉన్నట్లయితే ఏదన్నా ప్రతిఘటించారా మోడీ గారిని? ఎందుకు సరెండర్ అయ్యారు? మన గతంలో కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది. మరి నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 19 నుంచి 24 మధ్య రంజాన్ తోఫాలు వచ్చాయా? హజ్ హౌసులు, హజ్ సబ్సిడీలు, సాదీ మహలలు, అదేవిధంగా మైనారిటీల యొక్క కార్పొరేషన్లో రుణాలు ఇవ్వడంలో విషయంలో అయితేనేమి, మరి అదేవిధంగా మౌలాములు, ఇజాములు, అదేదో వాళ్ళ ఉంటారు కదా, హిందువుల్లో పూజారులు, అర్చకులు ఎట్లనో, క్రిస్టియన్లు పాస్టర్లు ఎట్లనో అట్లా వీళ్ళలో మౌజములు అని చెప్పేసి వాళ్ళకు జీతాలు ఇవ్వడం విషయంలో అయితేనేమి, మరి అదేవిధంగా చాలా విషయాలలో విదేశీ విద్య అయితేనేమి, పేద ముస్లింలకు పెళ్లి కానుకల విషయంలో అయితేనేమి ఎంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేశారు? ఒకసారి ఆధారాలతో బయటికి రండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఆధారాలతో వాళ్ళ ఒకవైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము ఇది చేశాం,
ఎన్డీఏ భాగస్వామిగా గత 3 దఫాలుగా మేము ఉన్నప్పటికీ కూడా ఎక్కడే కానీ ముస్లిం సమాజానికి మేము హాని కలగ చేయలేదు, ఒక్క దాడి జరగలేదు మా హయాంలో. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నంద్యాలకు చెందినటువంటి సలీం కుటుంబము రైలు పట్టాలపైన చిన్న పిల్లలతో సహా ఆత్మాహుతి చేసుకున్న విషయం అందరికీ తెలిసిన విషయమేగా. మరి ఇది యావత్ ముస్లిం సమాజము వ్యతిరేకించాల్సినటువంటి విషయమే కదా. మరి ఈరోజు నిజంగా ముస్లిం సమాజం కానీ ఇస్లాం సమాజం కానీ మైనారిటీలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నట్లయితే 2024 ఎలక్షన్లో ఎందుకు ముస్లింలు ఎక్కువ ఉన్న చోట కూడా గెలవలేదు జగన్మోహన్ రెడ్డి గారు? మళ్ళీ కడప అర్బన్లో ఉన్నారు, మదనపల్లిలో ఉన్నారు, రాయచోటిలో ఉన్నారు. మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ గెలిచింది అక్కడ? మరి ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లకు గాను 7 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఎందుకు కట్టబెట్టారు అంటే దేశం మొత్తం మీద ఉన్నటువంటి 9,40,000 ఎకరాలలో హాస్పిటల్స్ కట్టి లీజులకు ఇచ్చి కాంప్లెక్స్లు కట్టి వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బును ముస్లింల యొక్క పేద ముస్లింల యొక్క అభ్యున్నతికి వాడాలి అని చెప్పేసి బీజేపీ పార్టీ బిల్లు తెచ్చిందని చెప్పేసి లోక్సభ సాక్షిగా బీజేపీ వాళ్ళు ఎంపీలు చెప్పడం జరిగింది. మరి 9,40,000 ఎకరాల్లో ఈ ముస్లిం మత పెద్దల ముసుగులో ఉన్నటువంటి కొంతమంది మత పెద్దలకి ఎన్ని వేల ఎకరాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అవి కూడా రాబోయే రోజుల్లో నిజాలు రాబోతూ ఉన్నాయి. మరి ఈరోజు పేద ముస్లింలు మగ్గిపోతూ ఉన్నారు పేదరికంలో, మరి ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ పేద ముస్లింలు ఒక ఊబిలో ఉంచేసి మేము చెప్తేనే మీరు ఈ పార్టీకి ఓటేయాలంటే ఆ పార్టీకి ఓటేయాలా, ఈ పార్టీకి ఓటేయాలంటే ఈ పార్టీకి ఓటేయాలా. ఇప్పుడు ఆకలి అయింది, బిర్యానీ పెట్టే సమయం అక్కడ ఉంది ఛాన్స్, కానీ ఏదో చిన్న స్నాక్స్ లాగా ఒక ఐటెం పెట్టేసి ముగిచ్చేసేటువంటి పరిస్థితి ఈరోజు ముస్లిం సమాజంలో. నేనేమంటున్నానంటే నిజంగా వాళ్ళకి ముస్లింల పట్ల ప్రేమ ఉన్నట్లయితే హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఈరోజు కూడా ఎందుకు డెవలప్ కాలేదండి? ఎందుకు వాళ్ళ యొక్క అభ్యున్నతికి ఎందుకు పాటుపడలేదు? కాబట్టి ఇది ముస్లింల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి చర్య కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీని మీద మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్, నమస్కారం.